నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. సెక్రటరీ వర్గాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. అదేంటంటే ఎస్సీ గురుకులాల సెక్రటరీగా బాధ్యతలు తీసుకోవడానికి సీనియర్ ఐఏఎస్ అధికారిని ఎవరైతే విజేంద్ర బోయి ఎందుకు వెనకాడుతున్నారు? 2006 బ్యాచ్కు చెందినటువంటి ఈ సమర్థురాలైనటువంటి అధికారిని ప్రభుత్వం ఇచ్చినటువంటి కీలకమైన బాధ్యతలు అప్పగించినప్పటికీ ఆ సీట్లో కూర్చోవడానికి ఇష్టపడట్లేదా? లేక అక్కడ జరుగుతున్న అంతర్గత పరిణామాలను ఫేస్ చేయడం ఇష్టం లేక సైలెంట్గా ఉన్నారా? దాదాపు నెలన్నర సుదీర్ఘ కాలం సెలవు తీసుకున్న తర్వాత విధుల్లో చేరిన ఆమె ఎస్సీడీ సెక్రటరీగా అదేవిధంగా కమిషనర్గా చార్జ్ తీసుకున్నారు. కానీ గురుకులాల సెక్రటరీగా బాధ్యతలు తీసుకోవడానికి మాత్రం ఆ ఫైల్ని మాత్రం ఆమె ముట్టుకోలేదు. దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. అసలు విజేంద్ర బోయి గారికి ఈ బాధ్యతలు ఎందుకు అప్పగించాల్సి వచ్చిందంటే, గత కొంతకాలంగా ఎస్సీ గురుకులాల్లో వరుసగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలు ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారాయి. విద్యార్థుల ఆరోగ్యం, వసతులపై తీవ్ర విమర్శలు రావడంతో ఒక స్ట్రిక్ట్ అండ్ సిన్సియర్ ఆఫీసర్ ఉంటేనే గురుకులాలు మళ్ళీ గాడిలో పడతాయని ప్రభుత్వం భావించింది. అందుకే ఈ నిర్ణయాల్లో వేగం ఉండాలని అటు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెక్రటరీగా, ఇటు కమిషనర్గా, దాంతోపాటు ఈ ఎస్సీ గురుకులాలకు కూడా సెక్రటరీగా ఉండాలంటూ కూడా 3 కీలక బాధ్యతలను ఒకే అధికారికి అప్పగించింది. కానీ ఆమె మాత్రం వ్యక్తిగత కారణాలతో దాదాపు 45 రోజుల లీవ్లో వెళ్ళిపోయారు. కట్ చేస్తే గత వారం రోజులుగా డ్యూటీలో వచ్చినప్పటికీ అత్యంత ముఖ్యమైన గురుకులాల బాధ్యతలను మాత్రం స్వీకరించకపోవడం ఇప్పుడు అనుమానాలకు తావుతీస్తుంది. అయితే అధికారికంగా అధికార వర్గాల యొక్క సమాచారం ప్రకారం ఈ మౌనం వెనుక ఒక పెద్ద ఆర్థిక వ్యవహారం ఉందనే చర్చ నడుస్తుంది. గురుకులాల్లో చదివే పిల్లలకు వెల్కమ్ కిట్ పేరుతో యూనిఫామ్స్, దుప్పట్లు, స్టేషనరీ, బూట్లు, సాక్సులు ఇలా మొత్తం 24 రకాల వస్తువులను కలిపి ప్రభుత్వం అందిస్తుంది. గతంలో ఈ కొనుగోలు ఏదైతే ఈ ప్రొక్యూర్మెంట్ వేర్వేరు సొసైటీల పరిధిలో జరగడం వల్ల ఒక్కో చోట ఒక్కో రేటు పెట్టి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. దీన్ని అరికట్టడానికి ప్రభుత్వం ఈసారి అంతా కలిపి సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ జరగాలని, ఏదైతే కేంద్రీకృత కొనుగోలు చేయాలని కూడా నిర్ణయించింది. ఈ కొనుగోలు కమిటీకి చైర్పర్సన్గా అటు ఎస్సీ గురుకులాల సెక్రటరీని నియమించింది. దాదాపు 1100 కోట్ల భారీ బడ్జెట్తో కలిగినటువంటి ఈ వెల్కమ్ కిట్ల టెండర్లలో తీవ్ర అవకతవకలు జరుగుతాయనే అనుమానాలతోనే వ్యక్తమవుతా ఉన్నాయి. అయితే ఈ అనుమానాలతోనే ఆమె పదవి తీసుకోవట్లేదని కూడా చాలామంది అంటా ఉన్నారు. సరిగ్గా ఈ టెండర్ల ప్రక్రియ మొదలయ్యే సమయానికే విజేంద్ర బోయి గారు లీవ్ పెట్టడం, లీవ్ అయిపోయాక మళ్ళీ పొడిగించుకోవడం, తీరా వచ్చాక మిగతా 2 పోస్టుల చార్జ్ తీసుకొని ఈ టెండర్ల కమిటీకి బాధ్యతగా ఉండే గురుకులాల పోస్టును తీసుకోవడానికి ఆ టెండర్ల భయమే కారణం అంటూ కావచ్చంటూ కూడా సెక్రటేరియట్ వర్గాల్లో గట్టిగా మాట్లాడుకుంటున్నారు. అయితే వివాదాస్పద నిర్ణయాల్లో భాగస్వామి కాకూడదనే ఆమె ఆలోచన ఈ టెండర్కి కావచ్చు, ఈ గురుకులాల సెక్రటరీకి ఆమెను దూరంగా ఉంచుతున్నాయనే సందేహాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అయితే మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, విజేంద్ర బోయి లీవ్లో ఉన్నప్పుడు జాయింట్ సెక్రటరీ హోదాలో ఉన్న శారద గారికి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చి ఈ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ను మొత్తం నడిపించారు. అయితే విజేంద్ర గారు సెలవుల నుంచి తిరిగి వచ్చాక సంబంధిత మంత్రి ఎవరైతే అడ్లూరి లక్ష్మణ్ గారిని కలిశారు. వెంటనే గురుకులాల సెక్రటరీగా కూడా బాధ్యతలు చేపట్టి అడ్మినిస్ట్రేషన్ను లైన్లో పెట్టాలని మంత్రి ఆదేశించినట్లు టాక్. అయితే మంత్రి అంత చెప్పినా కూడా ఆమె ఆ సంస్థ వైపు వెళ్ళకపోవడం గమనించదగ్గ విషయం. తాజాగా కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా మంత్రి గారు అన్ని జిల్లాల ప్రిన్సిపాల్లు, అధికారులతో ఒక ముఖ్యమైన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అయితే ఈ మీటింగ్కు విజేంద్ర గారు కేవలం ఎస్సీడీ సెక్రటరీగా అదేవిధంగా కమిషనర్ హోదాలో హాజరయ్యారు. అంతేగాని గురుకులాల సెక్రటరీగా మాత్రం ఇన్ఛార్జ్ శారద గారే హాజరయ్యారు. దీన్ని బట్టి చూస్తే 100 కోట్ల టెండర్ల వివాదంలో చిక్కుకోవడం ఇష్టం లేక ఆమె ఆ బాధ్యతలకు దూరంగా ఉంటున్నారనే వార్తలకు మరింత బలం చేకూరుతుంది. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుందో కూడా వేచి చూడాల్సిందే. చూస్తూనే ఉండండి దిశా టీవీ.